అప్లై రేషన్ కార్డ్ అని చెప్పేసి గూగుల్లో చాలా మంది సెర్చ్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒక్కసారి మనం కూడా చూద్దాం. దానికి సంబంధించి డౌన్లోడ్ చేసి ఏంటి అనేది ఒక్కసారి ఇక్కడ మనము చూద్దాం. హౌ టు అప్లై రేషన్ కార్డ్ అనేది దానికి సంబంధించినటువంటి వివరాలు మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. సో స్టెప్స్ వైజ్గా ఉందండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, అట్లాగే థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, సిక్స్త్ స్టెప్, నెససరీ డాక్యుమెంట్స్ అని చెప్పి మనకు ఇక్కడ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 28 నుంచి రేషన్ దరఖాస్తులు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ సేవ ద్వారా స్వీకరించడం జరుగుతుంది. అప్లికేషన్లు అనేది గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అర్హుల ఎంపిక ప్రక్రియ క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన అనేది మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చేసి 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA కింద జారీ చేసినటువంటి కార్డులు 54.39 లక్షలు. రాష్ట్ర ఆహార భద్రతా కార్డులు వచ్చేసి 35.59 లక్షల వరకు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. తెలంగాణ రేషన్ కార్డుకు సంబంధించి ఒక్కసారి చూద్దాం. తెలంగాణ రేషన్ కార్డ్ అప్లై అని ఒక్కసారి చూద్దాం. ఓ మై గాడ్, హౌ టు అప్లై ఫర్ రేషన్ కార్డ్ అని చెప్పేసి దాదాపుగా 33 సెకండ్లలో 1,43,00,000 మంది చూసినట్లుగా ఇక్కడ రిజల్ట్ చూపిస్తా ఉంది. ఒక్కసారి రీఫ్రెష్ కొడదాం. 22 సెకండ్లలో 1,43,00,000 అన్నట్లుగా చూపిస్తా ఉంది. ఒక్కసారి చూడండి. దానికి సంబంధించినటువంటి హౌ టు అప్లై ఫర్ ఎ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఇది నోటిఫికేషన్ ఉంది. అదొక్కసారి మనం తీసుకుందాం. రేషన్ కార్డుకి సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అని చెప్పేసి ఫుడ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఒక 2 పేజీలు ఇక్కడ మనకు ఆన్లైన్లో దొరుకుతా ఉంది. సో దాని ద్వారా ఒక్కసారి తెలుసుకుందాం. రేషన్ కార్డ్ యూ కెన్ గెట్ ఫుడ్ ఎట్ లో కాస్ట్ ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు అప్లై ఫర్ రేషన్ కార్డ్ దెన్ హ్యావ్ టు నియర్ బై మీ సేవ ఆఫీస్ టు అప్లై. మీ సేవ ఆఫీస్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ ఆఫీస్లో అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఎనీ సిటిజన్ వాంట్స్ టు అప్లై ఫర్ రేషన్ కార్డ్ దెన్ హీ హ్యాస్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఫస్ట్. మీరు ఫస్ట్ అసలు ప్రొసీజర్ ఏంటిది అప్లై చేయడానికి రేషన్ కార్డ్ కోసం అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ద అప్లికెంట్ ఫస్ట్ హ్యాస్ టు టేక్ అన్ అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. దానికి సంబంధించి అది తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత యువర్ నియరెస్ట్ సెంటర్ మీ సేవ సెంటర్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. మీ సేవ వెబ్సైట్ నుంచి ఇక్కడ ఇచ్చిర్రు మనకు అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ మీ సేవ ఈజ్ గివెన్ బిలో అన్నట్టుగా ఇచ్చారు. www.tg.miseva.gov.in ఈ వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు. ఇక సెకండ్ సంబంధించినటువంటి సెకండ్ స్టెప్కి సంబంధించి ఒక్కసారి చూస్తే సెకండ్ స్టెప్ వచ్చేసి మీ సేవ సర్వీస్ ఫార్మ్స్. దేర్ యూ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ యూ కెన్ డైరెక్ట్లీ గో టు దిస్ పేజ్ త్రూ ద గివెన్ లింక్. డైరెక్ట్ మీరు మీ సేవ లింక్కి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ పోర్టల్ ఉంటుంది. డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్లికేషన్ ఫామ్ రిలేటెడ్ వచ్చేసి సివిల్ సప్లైస్. ఇక్కడ మనము దేని గురించి అయితే చూస్తున్నామో దేనికోసం అప్లై చేయడానికి అయితే ఫుడ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ డిపార్ట్మెంట్ అని ఉంది కదా, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి మనము వెళ్లాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ ఒకసారి చూసినట్లయితే ఆ గివెన్ పేజ్ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆప్షన్ దానికి సంబంధించి ఉంది కదా, దాని నుంచి మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆప్షన్. దేర్ ఫర్ యూ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ అక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది మనం అక్కడ మీరు రేషన్ కార్డ్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఇక ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద అప్లికేషన్ ఫామ్ టేక్ ఏ ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్. మీరు ఆ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఫిల్ ఆల్ ద ఫాలోయింగ్ నెససరీ ఇన్ఫర్మేషన్. ఏవైతే డీటెయిల్స్ మీ పేరు కానీ ఫాదర్ పేరు కానీ అడ్రస్ కానీ మీ ఇన్కమ్ సంబంధించి అందులో అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు మనకు చూసినట్లయితే ఇక్కడ ఒకసారి ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత చెక్ చేద్దాం. దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ లో సచ్ యాజ్ అప్లికెంట్ నేమ్, ఏజ్, జెండర్, ఫాదర్ నేమ్, అట్లాగే మీ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నంబరు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిస్ట్రిక్ట్, రీజియన్, నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ ఈటీసీ. సో ఫిఫ్త్ స్టెప్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి మీ పేరు, మీ వయసు, మీరు జెండర్
మేలా ఫీమేలా, అట్లాగే మీ తండ్రి పేరు, మీ పూర్తి అడ్రస్, అట్లాగే మీ మొబైల్ నంబరు, చరవాణి నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా డిస్ట్రిక్ట్ మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళు, అట్లాగే నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు ఎంత అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనుకుంటా. అట్లాగే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అనేది కూడా ఉంటది. ఎందుకంటే లిమిటెడ్ గా 1,50,000 అయితే గ్రామీణ ప్రాంతంలో, 2,00,000 రూపాయలు అయితే నగర ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో అనేది మనము ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఇవ్వడం అనేది ఎడ్యుకేషన్ పై చదువుల కోసం కానీ ఇట్లాంటి జాబ్ వాటిలలో కానీ చూస్తూ ఉంటాం. వైట్ రేషన్ కార్డ్ రిలేటెడ్, పింక్ రేషన్ కార్డ్ రిలేటెడ్ ఇంతకు ముందు అయితే అట్లాగే ఉండేది. ఆ పరంగా ఎట్లా ఇస్తారు అనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలి. సో ఇట్లా ఉంటది. ఇక 6th స్టెప్ కి వస్తే అటాచ్ ఆల్ డాక్యుమెంట్స్. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే మీరు మీ అడ్రస్ కు సంబంధించి మీ ఆధార్ కార్డ్ అయినా కానీ, పాన్ కార్డ్ అయినా కానీ, లేకపోతే పాత రేషన్ కార్డు కానీ, లైసెన్స్ కానీ, ఇంకా వేరే ఇతరత్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైనా ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటివి పెట్టాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్. అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ విత్ ప్రెస్క్రైబ్డ్ ఫీ. దానికి సంబంధించినటువంటి మినిమం ఏదో ఫీజు కేటాయిస్తారు, దాన్ని పెట్టాల్సి ఉంటుంది. అండ్ డు నాట్ ఫర్గెట్ టు టేక్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ మీ సేవా సెంటర్. మీరు అప్లై చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ వస్తుంది, అది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నెసెసరీ డాక్యుమెంట్స్, ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఏ కాపీ ఆఫ్ ఒరిజినల్ రెసిడెంట్ ప్రూఫ్. మీ రెసిడెంట్ ప్రూఫ్ అనేది ఒరిజినల్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏ కాపీ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డు ప్రూఫ్ గా పెట్టాల్సి ఉంటుంది. అట్లాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఆఫ్ ద అప్లికెంట్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దానికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి ఏదైతే వెబ్సైట్ మనకి ఇక్కడ ఇచ్చిర్రో ఆ వెబ్సైట్ కి సంబంధించి ఒక్కసారి మనం చెక్ చేద్దామండి. ఈ టీజీ మీ సేవ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఒక్కసారి మనము మన వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఈ విధంగా tgmeeseva.gov.in అనే వెబ్సైట్ కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని చెప్పి ఇక్కడ మనకు ఉందండి. సో వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ అని చెప్పి ఇక్కడ ఇచ్చిర్రు కదా, ఇగో ఇది మనము ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెల్కమ్ టు మీ సేవ అని చెప్పేసి దీంట్లో సర్వీస్ అంటే మీరు దేని పరంగా అనేది వెళ్తున్నారు అనేది ఇక్కడ చూసుకోవాలి. సో సర్చ్ ఫర్ సర్వీస్ అంటే మనం దేనికోసం సెర్చ్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం ఈ వెబ్సైట్ అనేది చూస్తే రేషన్ కార్డు కోసం మనం ఇప్పుడు ఓపెన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడ రేషన్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి సర్చ్ ఫర్ సర్వీస్, రేషన్ కార్డ్ సర్వీస్ కోసం ఓపెన్ చేసినాం. డిపార్ట్మెంట్ అనేది తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్ ఆధార్ యాక్ట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సిడిఎంఏ, సివిల్ సప్లైస్. ఓకే, మనకేంటిది ధరణి, ఎండోమెంట్ ఇట్లా అన్ని ఉన్నాయి కదా. సో మనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కదా. సో ఆ డిపార్ట్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు సంబంధించి సర్వీస్ నేము, డిపార్ట్మెంట్ అన్నట్టుగా మొత్తం ఇవ్వడం జరిగింది. సో ఏంటి కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఫెయిర్ ప్రైస్ షాప్ రెన్యువల్, ఇట్లా అన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి. సో మనం రేషన్ కార్డుకి సంబంధించి ఇక్కడ ప్రస్తుతానికైతే మనకి ఇది ఒక్కటే కనబడతా ఉంది. న్యూ రేషన్ కార్డు అనేది ప్రస్తుతానికి లేదు. ఈ రోజు మనకు డేట్ ఎంత, 23వ తారీఖు. సో రేషన్ కార్డు కరెక్షన్ కి సంబంధించి మాత్రం ఉంది. ఒక్కసారి ఓపెన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో రేషన్ కార్డుకి సంబంధించి ఓపెన్ చేస్తే కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్, సర్వీస్ డెలివరీ ఛానల్స్, సర్వీస్ టైమింగ్స్, సర్వీస్ పేమెంట్ మోడల్, సర్వీస్ కేటగిరీ, సర్వీస్ టైప్ అని ఇచ్చారు. సో రిక్వైర్డ్ వీటికి సంబంధించి ఈవెన్ మనం కొత్త కార్డుకి అప్లై చేసుకుంటే ఏం కావాలో చూసుకున్నాం కదా, అట్లా చూస్తే అప్లికేషన్ ఫామ్ అండ్ ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ ఇవి ఉన్నాయి. సో ఒక్కసారి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు. సో చాలా మంది కూడా మనకు అప్లికేషన్ ఫామ్ ఇది చేసుకుంటే దాని గవర్నమెంట్ పరంగా 45 రూపాయలు ఇక్కడ చూపిస్తా ఉంది ఫీ, మీ సేవకు సంబంధించినటువంటి ఫీ. వాళ్ళు ఒకవేళ తీసుకుంటే 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు కావచ్చు. సో వాళ్ళ సర్వీస్ కింద డౌన్లోడ్ చేద్దాం ఒక్కసారి. అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అప్లికేషన్ 83 KB ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేద్దాం. సో ఇదే చూపిస్తా ఉందండి. సో కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అంటే మనకి 28వ తారీఖు నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది, ఫిలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రస్తుతానికి ఇది మనం ఇంతకుముందు ఏదైతే చూసామో దాని పరంగానే మీరు వెళ్ళాల్సి ఉంటుంది.
సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి హౌ టు అప్లై రేషన్ కార్డ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, అంటే ఈ నెల 28వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది కదా, అప్పుడు మీరు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటివి ఇంతకుముందు మనం చూసినట్లుగానే ప్రధానంగా ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఏంటి, మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రధానంగా ఇంట్లో పెద్ద ఎవరుంటారో, ఎవరు అప్లై చేస్తున్నారో అప్లికెంట్ నేము, ఏజ్ అంటే వయసు, మేలా ఫీమేలా, అట్లాగే ఫాదర్ నేము, అడ్రస్ డీటెయిల్స్, మొబైల్ నంబరు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డిస్ట్రిక్ట్, ఏ జిల్లాకు చెందిన వాళ్ళు, ఇంకా రీజియన్, అట్లాగే నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ, ఈటీసీ. ఇవి మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక ఖచ్చితంగా కావాల్సినవి అయితే ఇక్కడ మనం చెప్పినగా ఒరిజినల్ రెసిడెన్స్ ప్రూఫ్, అట్లాగే ఆధార్ కార్డ్, అట్లాగే ఫోటోకాపీ ప్రూఫ్స్. ఇవి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాల్సినటువంటివి, అప్లై చేసుకునేటప్పుడు ఉండాల్సినటువంటివి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ సేవకి వెళ్ళి రేషన్ కార్డు అనేది కొత్తగా అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఎవరన్నా కూడా మాడిఫై చేసుకోవాలనుకున్నా కూడా ఇదే పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రోజు మనకు రిలీజ్ అయిన తర్వాత ప్రభుత్వం ఏదైతే అధికారికంగా 28వ తారీఖు అని చెప్పారు కదా, ఆ రోజు 27 లేదా 28వ తారీఖు నుంచి రిలీజ్ చేసినాక మనం ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంది అనేది మనం ఒక్కసారి చూద్దాం.